आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ। శ్రీమంతుడు సద్గుణవంతుడు శ్రితజనపాలుడు సత్యవంతుడు సుశీలుడు అసూయారహితుడు సురలనేని జయించగలాడు వీర్యవంతుడు దృఢౌరతుడు సర్వభూతహితుడు కోపరహితుడు ఇలగలడేని తనకు తెలుపుమని వాల్మీకి పల్లికే నారదుని గన్ని। సర్వశాస్త్రములు చదివినవాడు సర్వధర్మములు తెలిసినవాడు పరంపరాగత సదాచారుడు కాంతిమంతుడు మనోహర రూపుడు ధర్మాగ్నుడు కృతజ్ఞుడు విఘ్నుడు సర్వసులక్షణ లక్షిత జాతుడు ఇలగలడేని తనకు తెలుపుమని వాల్మీకి పల్లికే నారదుని గన్ని। ఇన్ని సుగుణములు కలిగిన వానిని ఇలగాంచుట దుర్లభమే కాని ఇనకులేశ్వరుడు పురుషోత్తముడు దశరథాత్మజుడు మహాబాహుడు శ్రీరాముడను పేరుగలవాడు ఒకడే ఒక్కడు ఇలనున్నాడు అని మారుబల్కి నారదమౌని మరలిపోయే అనుజ్ఞగై కొన్ని। పావన గంగా నదీ తీరమున తమసా నది పవిత్ర తీర్థమున మధ్యాహ్న వేళ స్నానాదులకని భరద్వాజుడను శిష్యుని దోడ్కొని వాల్మీకి ముని వనమును గాంచుచు సంతోషమున ముందుకు సాగుచు మంచి మనసు వల్లే నిర్మల జలముల రమణీయమైన రేవు చేరెను। నారద కథనము మదిలో దలచుచు వాల్మీకి ముని వనమున దిరుగుచు అనుకోకుండగా ఆ సమయమున మనోహరమో దృశ్యముగాంచను క్రౌంచ దంపతులు కమ్మగ కూయుచు రతి పరవశమున ప్రకాశించుచు ఎర్రని తలగల పోతుపై కొన్నెను రెక్కల కోగిలి పెంటిని చేర్చెను। కలరవములతో రతిదేలుచున్న క్రౌంచ పక్షుల జంటను గన్న క్రూరాత్ముడైన బోయవాడొకడు మగ పక్షిని నేల కూల్చినాడు నెత్తుట దడిసిన పెనిమిటిని గని అడలిపోయే పెంటి కూయని ఎడబాటెరుగని క్రౌంచ మిథునము విడతీయబడే అతి క్రూరముగా। ధర్మాత్ముడైన వాల్మీకి ముని దారుణమైన దృశ్యమును గని క్రౌంచ దంపతులు రతిలో నుండగా పోతును చంపిన ఓ కిరాతుడా బ్రతుకజాలవు ఎంతో కాలము ఊరకపోదు చేసిన పాపము మా నిషాద ప్రతిష్టా గమగమ శాశ్వతీ సమాహ యత్రౌంచ మిథునాదే
ఏకం అవధీహి కామమోహితం అని పల్కెను వాల్మీకి కంఠము కరుణ భరితమో దివ్య స్వరము. తన గుండెను కదల్చిన శోకమే తన నోట వెడలే శ్లోక రూపమై దాని భావము ప్రభావము దలచుచు మనసారదాని మననము చేయుచు స్నానాదులను ముగించుకొని మరలిపోయెను వాల్మీకి ముని కలశములోన జలము నింపుకొని చేకొని వచ్చెడు శిష్యుని దోటొని. ఆశ్రమమునకు వేగ చేరుకొని మధ్యాహ్నిక విధులన్నీ తీర్చుకొని క్రౌంచ పక్షుల విషాదగాథను మరువలేక పలుమారు దలచుకొని శోక భావము కరుణ భరితమై శ్లోక రూపమున నోట వెడలెనని అది భగవానుని సంకల్పమని పులకితుడాయను వాల్మీకి ముని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ సమయాన బ్రహ్మదేవుడు ఆశ్రమమున ప్రత్యక్షమైనాడు. బ్రహ్మనుగాంచి ఆశ్చర్యముతో మాటలు రాని ఆనందముతో అర్ఘ్యపాద్యములు భక్తితో నిడి ఉచితాసనమున కూర్చుండజేసి స్తోత్రము చేసి ప్రణామము చేసి చంతన నిలచె వాల్మీకి మౌని. బ్రహ్మదేవుడు వాల్మీకి ఋషిని కుశలములడిగి కూర్చుండుమని సరస్వతిని నోట వెడలెనని నీవు పలికినది శ్లోకమేనని రామచరితము లోకోత్తరమని శ్లోక రూపమున రచన చేయుమని అది ఎంతయు తన సంకల్పమని వివరించెను విచారణ వలదని. రఘుకులోత్తముని చరితములోని రహస్యములు ప్రకాశములన్నీ ఇంతకు మున్ను తెలియనివన్నీ ఇకపై నీకు విదితమోనని మృదు మధురముగా నీవు పలికెడు రామచరితము అమల సత్యమని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని వివరించెను విచారణ వలదని. నదులు నగములు భూతలమందున ఎంతకాలము స్థిరముగనుండును అంతకాలము రామాయణము ఆది కావ్యమై వెలయుచుండునని అంతకాలము అన్ని లోకముల ఆది కవియనగా వెలసియుందువని బ్రహ్మదేవుడు వాల్మీకిని గని దీవెనలొసగి అదృశ్యుడాయను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సరయూ నది
పవిత్ర తీరమున ప్రబలియుండెను కోసల రాజ్యము. రాజధాని అయోధ్యాపురము, వైవస్వతమనువు వినిర్మితము. స్వర్గపురముతో సరి సమానము, సుందరమైన విశాల నగరము. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. పన్నెండామడ పొడవు గల్గిన, మూడామడ వెడల్పు గల్గిన, జూదపు పలక ఆకృతి గల్గిన, విశాలమైన వీధులు గల్గిన, ఉన్నతమో సౌధాలు గల్గిన, ఎత్తున ఎగురు పతాకలు గల్గిన రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. దుర్గమమో ప్రాకారము కల్గిన, అగాధమో అగట్టగల్గిన, ఉన్నతమో కోట బురుజులు గల్గిన, బురుజులపై జయధ్వజములు కల్గిన, లెక్కకు మీరి శతాగ్నులు గల్గిన, ఆయుధాలు యంత్రాలు గల్గిన రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. పురం మధ్యమున రాజభవనములు, రత్నఖచితమో ప్రాసాదములు, విశాలమైన తిన్నని వీధులు, కనకమణిమయ దివ్య సౌధములు, పన్నీరొలికిన పూలు పరచిన పరిమళితములో రాజవీధులు. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. క్రీడాచలములు, కేళి గృహములు, ఉద్యానములు, పుష్పకుంజములు, జలాశయములు, స్వాదు జలములు, సుక్షేత్రములు, శాలిధాన్యములు, ఆలమందలు, పాడి పంటలు, సిరి సంపదలు, ఆటలు పాటలు. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. ఉత్తమ జాతి సుందరీమణులు, రత్నఖచితమో భూషణధారులు, భేరి పణవ మృదంగనాదములు, వీణావేణు మధుర స్వనములు, మనోహరమో రంగస్థలములు, మంగళకరమో నృత్య గీతములు. రాజధాని అయోధ్యాపురము, ముల్లోకముల పేరొందిన పురము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శౌర్యమందు దేవేంద్ర సమానుడు, సిరి సంపదల కుబేర సమానుడు, ధర్మార్థ కామ మోక్ష సాధకుడు, ముల్లోకముల కీర్తిమంతుడు, వేద విదుడు, ఇక్ష్వాకు వంశజుడు, సర్వజనుల సంప్రీతి పాత్రుడు, కోసల దేశపు పరిపాలకుడు, మహాపురుషుడు దశరథుడు. స్త్రీ పురుషులు
అతి సుందర రూపులు స్వర్ణకాంతుల భాసిల్లు వారలు చందన చేర్చిత పరిమళ గాత్రులు కాంచన మణిమయ భూషణధారులు ధర్మార్థ కామ మోక్ష సాధకులు లోపరహితులు భోగపరులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. మహారథులు ధనుర్ధారులు శబ్దవేది విద్యా విశారదులు వేద విధులు షడంగ పారగులు ఆహితాగ్నులు స్వకర్మ నిరతులు సుస్వభావులు త్యాగమూర్తులు పరదారా పరాముఖులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. రణభూమి వీడి పరుగిడువాని రణమందోడి లొంగినవాని నిరాయుధుడై నిలిచినవాని ఒంటరివాడై చిక్కినవాని శత్రువైనను శరణన్నవాని అభయమొసగడు ధీరవరులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. వశిష్ఠ వామదేవులిరువురు ప్రధానమైన పురోహితులు దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్థ సాధక అశోక మంత్రపాల సుమంత్రాదులు బుద్ధిమంతులు యనమండుగురు మంత్రివరులు గల కోసల దేశపు పరిపాలకుడు మహాపురుషుడు దశరథుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దశరథుడంతటి మహారాజుకు సంతతి లేదను చింత మిగిలను మంత్రివరులను పురోహితులను రావించుకొని సంప్రదించెను ఇక్ష్వాకుల కులమును నిలుపగల పుత్రుని బడయు ఉపాయము గోరెను అందరూ తెలిపిరి ఆమోదముగా అశ్వమేధమను యాగము చేయగా ఋష్యశృంగుని రావించుకొని అశ్వమేధము నీవు చేతువని నలుగురు కొడుకుల బడయగలవని ఇక్ష్వాకు కులము వర్ధిల్లునని పూర్వమొకనాడు ముని సభలోన సనత్ కుమార మహర్షి తెల్పెనని మంత్రి సుమంత్రుడు దశరథుని గని వివరించెను తా వినిన సంగతిని. మంత్రి సుమంత్రుని పలుకులను విని దశరథుడెంతో ఉత్సాహముగొని ఋష్యశృంగుని రావించుకొని ఋత్విజునిగా నిర్ణయించుకొని తగు రక్షకులతో పురోహితులతో ఉత్తమాశమును వదలవలయునని యజ్ఞారంభము వసంతకాలము ఎప్పుడెప్పుడాయని దశరథుడుండెను.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రానే వచ్చే వసంతకాలము మనోహరమై తోచలోకము యథావిధిగా యాగము చేయగా రఘువంశము వర్ధిల్లజేయగా దశరథుండు ఋష్యశృంగుని వేట్కొని ప్రసన్నుని చేసే పదములందుకొని ఉత్తమాశమును శుభముహూర్తమున వదలినారో మహోత్సాహమున వచ్చే మరో వసంతము సంపూర్ణమాయ సంవత్సరము నటులు శిల్పులు చిత్రకారులు యజ్ఞార్థము నిర్మించిరి పురము బంధుమిత్రులు రాజులు ప్రజలు కొని వచ్చినారు పలు కానుకలు కిటకిటలాడెను నూతన పురము కలకల నవ్వెను సరయూ తీరము